అండి. నమస్తే. ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిపాలనా విధానం ఎలా అనిపిస్తుంది? 100 రోజుల పరిపాలనలో మీరు గమనించిన మార్పులు చేర్పులేంటి? ప్రజెంట్ మార్పులా చంద్రబాబు పరిపాలన చంద్రపాలన బాబు వెరీ గుడ్. ఓకే. అంటే ఇప్పుడు ఒకటి మనకి వివాదం జరుగుతుంది కదా లడ్డు గురించి. ఆ వివాదం గురించి అసలు ఎంత వరకు నిజ నిజాలు ఉన్నాయనుకుంటున్నారు మీరు? నిజాలు ఉన్నాయని అయితే ల్యాబ్ నుంచే వచ్చింది కదా మేడం అది. మళ్ళీ ఇంకేం కావాలి మీకు ఓకే. ప్రూఫ్? అంటే ఇన్ని రోజులు లేని విషయాన్ని మీద ఇప్పుడు ఎందుకు అంత పరిశీలన చేస్తున్నారు అనుకుంటున్నారు? పరిశీలన అంటే ఆ చంద్రబాబు నాయుడుకి 100 డేస్ అయింది. అందుకోసం ఆయన ఇప్పుడు బయటకు వస్తున్నాయి అన్ని ఒకటి ఒక్కోటి. దాంట్లో ప్రజలే అంటున్నారు 100 డేస్లో చాలా పరిపాలన శాలరీస్ కానీ పెన్షన్ కానీ ఇన్ టైంలో ఇస్తున్నాడు అని వచ్చింది. ఓకే. అయితే ఇప్పుడున్న పరిపాలనలో మీరు 100 రోజులు చూసారు కదా! 100 రోజుల్లో మీరు గమనించిన మార్పులు చేర్పులు ఏంటి అసలు? మార్పులు చేర్పులు అంటే చంద్రబాబు నాయుడు తెలుసు మేడం. మనం ఇక్కడే ఉండేది యాక్చువల్గా, అక్కడ ఉండటం లేదు. చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చింది కదా! మరి యువతకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటదంటారా? 100% వస్తాయి మేడం. అది వాళ్ళు బంద్ చేస్తున్నారు, ఓకే. రాకూడదని బంద్ చేస్తున్నారు అంటే గ్రౌండ్ రిపోర్ట్ ఏమో బాలేదు, ఓన్లీ సోషల్ మీడియా వరకే బాగుందని అంటున్నారు కదా సార్. లేదు సార్, అందరు ప్రజలంతా మెచ్చుకుంటున్నారు. ఓకే. ఈయన మంచి మంచి ఫ్యాక్టరీస్ రావాలంటే కూడా వాళ్ళు రాకూడదని, వాళ్ళు వస్తే చంద్రబాబు నాయుడు మళ్ళీ జగన్ పరిపాలన వెనకబడిపోతుందని అట్లా చేస్తున్నాడు ఆయన అని ప్రజలు చెప్పే మాట. నాకు కూడా తెలియదు, నేను ఇక్కడే ఉండేది. థ్యాంక్ యూ.